వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 33. ఈ వారం వీడియో కొంచెం లేట్ అవుద్ది కానీ శ్రీకి మాత్రం మిస్ అయ్యేది లేదు. యాక్చువల్గా నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్ జరిగింది. సో ఈవెంట్లో మనకి ఇది ఇచ్చారు. దీనిలో ఏమి ఇచ్చారనేది నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. సో ఈవెంట్ అయితే బాగానే జరిగింది. కాకపోతే అంతకుముందు సంవత్సరం నేను 2023లో వెళ్ళాను అనుకుంటా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కి. ఆ ఈవెంట్కి ప్రసాద్ అని హోస్ట్ చేశారు. సో ఈవెంట్ మాత్రం నాకు చాలా మెమరబుల్ అనిపించింది. ఆ ఈవెంట్ చాలా బాగుంది. లిమిటెడ్ క్రియేటర్స్ని తీసుకొచ్చారు. చాలా నీట్గా బ్యాలెన్స్డ్ ఆర్గనైజ్డ్గా చేశారనమాట ఈవెంట్ అంతా కూడా. ఈసారి ఏంటంటే ఈవెంట్ చాలా క్లమ్జీగా అనిపించింది. చాలా మందిని పిలిచేశారు. నేను అసలు బిల్డింగ్లోకి ఎంటర్ అవగానే దగ్గరగా ఒక 400-500 మంది ఉన్నారనమాట. సో చాలా మందిని పిలిచేశారు. అండ్ ఈవెంట్లో చెప్పిన విషయాలు కూడా ఎవరైతే బిగినర్ యూట్యూబర్స్ ఉంటారో, స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడే ఛానల్ పెట్టి గ్రో చేద్దాం ట్రై చేస్తున్నారు చూసారా, అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే విషయాలు చాలా చెప్పారు. కానీ అవి మన ఛానల్కి అంత యూస్ఫుల్ అనిపించలేదు. ఎందుకంటే అవి మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న విషయాలే, ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయాలే. సో నాకైతే ఈవెంట్ అంతా అంటే గ్రేట్ అనిపించలేదు, అట్లని బ్యాడ్ అని కూడా అనిపించలేదు. ఓకే, వెళ్ళిన దానికి కొంచెం వర్త్ అనిపించింది. కొంచెం ఎంజాయ్ చేసాం ముగ్గురం కూడా. అండ్ మళ్ళీ నేను రేపు ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో iQOO Z11 ని మనకి ప్రోడక్ట్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. అంటే మనకి ఫోన్ చేతికి ఇస్తారనమాట. ఫోన్ చేతికి ఇచ్చి ప్రోడక్ట్ గురించి మనకి బ్రీఫింగ్ ఇస్తారు. అండ్ ఫోన్ లాంచ్ August 20th లాంచ్ అవుతుంది. ఆ రోజు మన ఛానల్లో ఈ ఫోన్ రివ్యూ వస్తుంది అనమాట. సో దానికోసం మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళాలి రేపు. ఫుల్ బిజీగా ఉంది. ఎనీవే ఈ రోజు స్ట్రీక్ మిస్ అవ్వకూడదని చెప్పి ఇవాళ మార్నింగ్ లేసి టెక్ ఈవెంట్ రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. సో ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ ఆ ప్రైస్ హైక్స్ గురించి. ఎప్పటిలాగే ప్రతి వారం ప్రైస్ హైక్స్ చూస్తూ వచ్చాము. బట్ ఈ వారం మాత్రం పెద్దగా స్మార్ట్ ఫోన్స్ ఏవి కూడా అంత ప్రైస్ హైక్స్ చేయాల. ఎందుకంటే ఇప్పుడు సేల్ రన్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ రన్ అవుతుంది. సో ఫ్రీడమ్ సేల్లో ఆల్రెడీ డిస్కౌంట్స్ అని చెప్పి అమ్ముతున్నారు ఫోన్స్ని. అవి యాక్చువల్ అంత పెద్ద డిస్కౌంట్స్ ఏం కాదు. నేను మన వీడియోలో కూడా చెప్పాను, పెద్ద డిస్కౌంట్స్ ఏమి ఇలా, బట్ 2-3 కార్డ్ ఆఫర్లు అట్లా ఇచ్చారు. కానీ ఈ సేల్స్లోనే ఫోన్స్ వాళ్ళకి అమ్ముడుపోతాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వారం అయితే పెద్దగా ప్రైస్ హైక్స్ చేయలేదు. ప్రైస్ హైక్స్ అయితే ఈ వారం ఏమీ లేవు. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ ఐఫోన్ నుంచి. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు ఐఫోన్ ప్రైస్ హైక్స్ అసలు ఉంటుందా ఉండదా, మేము ఫోన్ కొనుక్కోవచ్చా, ఆగాల, ఏం అర్థం కావట్లేదని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో ఫైనల్ గా iPhone 17 ప్రైస్ హైక్స్ డేట్ బయటకు వచ్చింది. August 10th అంటే రేపు మండే రోజు గ్లోబల్ గా iPhone 17 సిరీస్ ప్రైజెస్ ని పెంచబోతున్నారని ఒక లీక్ బయటకు వచ్చింది, ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ ఎంతవరకు లెజిట్, ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఈ న్యూస్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అరౌండ్ $74 వరకు iPhone 17 సిరీస్ ప్రైజెస్ పెరగచ్చు అని చెప్తున్నారు. $74 అంటే ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్ గా ఒక 7,000 రూపీస్ పెరగచ్చు అంటున్నారు. కానీ ఒకవేళ ఇది ఇండియాలో రిఫ్లెక్ట్ అయితే మాత్రం ఇండియన్ కరెన్సీ పరంగా ఒక 10,000 రూపాయలు, 10,000 వరకు iPhone 17 సిరీస్ మీద ప్రైస్ హైక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో iPhone 17 ఇప్పుడు 84,000 రూపీస్ ఏముంది, ఒక 10,000 రూపాయలు పెరిగితే 95,000 రూపీస్ దాకా iPhone 17 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ న్యూస్ నిజమైతే మాత్రం రేపు మండే రోజు ప్రైస్ హైక్స్ మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ కూడా ఐఫోన్ నుంచే iPhone 20 సిరీస్ యొక్క డిస్ప్లే సైజెస్ బయటకు వచ్చినాయి. iPhone 20 Proలో 6.4 ఇంచ్ డిస్ప్లేకి అప్గ్రేడ్ చేయబోతున్నారు. అండ్ 20 Pro Max లో 7 ఇంచ్ డిస్ప్లే, బిగ్గెస్ట్ డిస్ప్లే ఎవర్ ఐఫోన్ తయారు చేసిన వాటిలో 7 ఇంచ్ డిస్ప్లే యూజ్ చేయబోతున్నారు. అండ్ 20 సిరీస్ గురించి మీకు చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. వీళ్ళ 20th యానివర్సరీకి డైరెక్ట్ గా iPhone 20 సిరీస్ లాంచ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ iPhone 19 సిరీస్ మనకు కనిపించవు. ఈ సంవత్సరం 18 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ గా 20 లాంచ్ చేస్తారు. అండ్ ఈ 20 సిరీస్ లో డిస్ప్లేని కంప్లీట్ గా చేంజ్ అయిపోతున్నారు. ఈసారి కంప్లీట్ గా ఇది క్వాడ్ కవ్ డిస్ప్లేతో వస్తుంది. కంప్లీట్ బార్డర్లెస్ డిస్ప్లే అనమాట. ఎక్కడ కూడా మీకు బెజిల్స్ అన్ని కనిపించవు. ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫేస్ ఐడి కూడా అన్న డిస్ప్లే వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో కంప్లీట్ గా కొన్ని ఏళ్ల తర్వాత కంప్లీట్ గా ఐఫోన్ డిజైన్ చేంజ్ అయిపోతున్నారు. సో చూద్దాం iPhone 20 సిరీస్ ఎలా ఉండబోతున్నాయో. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా యాపిల్ నుంచే. మనం లాస్ట్ 2-3 న్యూస్లుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ యాపిల్ వాళ్ళు చైనాకు సంబంధించిన CXMT ర్యామ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి మాకు ర్యామ్స్ తయారు చేసి ఇవ్వండి, నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ లో మేము యూజ్ చేసుకోవడానికి ర్యామ్స్ మీ దగ్గర తీసుకుంటామని చెప్పి CXMT దగ్గరికి వెళ్ళారని చెప్పా కదా. అయితే వీళ్ళు ఒక పెద్ద బాంబు వెళ్చారు. అసలు యాపిల్ ఆ CXMT దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళు తక్కువ ప్రైస్ కి ర్యామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సామ్సంగ్, SK Hynix ఇవన్నీ కూడా ర్యామ్ ప్రైజెస్ ని విపరీతంగా పెంచేసాయి. సో కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో దొరుకుతాయని చెప్పి యాపిల్ CXMT దగ్గరికి వెళ్ళింది. బట్ ఇప్పుడు CXMT ఒక పెద్ద బాంబు వెలిచింది. వీళ్ళు చెప్పే ప్రైజెస్ ని యాపిల్ షాక్ అయిపోయింది. ఎందుకంటే ఈ CXMT వాళ్ళు సామ్సంగ్, SK Hynix కోట్ చేసే ప్రైస్ కన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు. అట్లీస్ట్ సేమ్ ప్రైస్ లేదంటే అంతకన్నా ఎక్కువ ఇస్తేనే నేను ర్యామ్ ఇస్తాను, తక్కువ ప్రైస్కి మాత్రం ఇచ్చేదే లేదని చెప్పి వీళ్ళు పెద్ద బాంబు వెలిచారు. మరి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ లో నిజంగా ఈ CXMT ర్యామ్ వైపు వెళ్తారా, లేదంటే నార్మల్ గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా అనేది చూడాలి. CXMT అయితే వీళ్ళు ప్రైస్ అయితే తగ్గించేది లేదంటున్నారు, ప్రైజెస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ iQOO నుంచి iQOO Z11 ని టీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఇండియాలో iQOO నుంచి ఈ సంవత్సరం రాబోయే లాస్ట్ ఫోన్. iQOO 16 ఇండియాలో రాదు. అండ్ iQOO Neo సిరీస్ నుంచి కూడా ఈ సంవత్సరం ఏ ఫోన్స్ రావు. సో ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ అవబోయే లాస్ట్ iQOO ఫోన్ ఈ iQOO Z11. దీని లాంచ్ డేట్ అఫీషియల్ గా రివీల్ చేశారు. ఇది August 20th రోజు లాంచ్ అవుతుంది.
దీని కలర్స్ కూడా బయటకు వచ్చినాయి, గ్రీన్ కలర్, బ్లూ కలర్, 2 కలర్స్ లో వస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆ సిమిలర్ డిజైన్ ప్యాటర్న్ కనిపించకుండా కొంచెం యూనిక్ గా, ఇది కొంచెం పిక్సెల్ ఫోన్ చూసినట్టు అనిపిస్తా ఉంది. పిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా, కొంచెం ఆ పిక్సెల్ డిజైన్ చూసినట్టు అనిపిస్తా ఉంది. ఈ ఫోన్ చూడడానికి అయితే బానే ఉంది. దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7500 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రైస్ ఎంత పెడతారు? ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయడం అరౌండ్ 30,000 to 35,000 రూపీస్ మధ్యలో ఈ ఫోన్ ప్రైస్ తీసుకురావచ్చు. సో అంత ప్రైస్ పెట్టి అసలు ఈ ఫోన్ ఎలా ఉంది ఏంటనేది మన ఛానల్లో రివ్యూ, లాంచ్ రోజు రివ్యూ వస్తుంది August 20th రోజు. రేపు వెళ్తున్నా, రేపు వెళ్ళి నేను ఫోన్ తెచ్చుకుంటాను. ఈ 10 days నేను ఫోన్ యూజ్ చేస్తాను. August 20th రోజు మన ఛానల్లో జెన్యూన్ రివ్యూ, అసలు ఫోన్ తీసుకోవచ్చా లేదనేది ఓపెన్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్, OnePlus నుంచి OnePlus డివైస్ లో Android 17 వర్షన్ నుంచి ఈ ఆక్సిజన్ వాయిస్ ఎగిరిపోయి కలర్ వాయిస్ వస్తుంది అని చెప్పి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. ఫైనల్ గా ఈ కలర్ వాయిస్ 17 బీటా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోయినాయి కొన్ని స్పెసిఫిక్ డివైస్ కి, లైక్ OnePlus 15, OnePlus 15R అండ్ Realme నుంచి Realme GT 8 Pro ఈ డివైస్ కి క్లోజ్డ్ బీటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు కలర్ వైస్ టెస్ట్ చేయాలి అనుకుంటే మీరు బీటా ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరు అది చేయాలనుకోరు, ఎందుకంటే OnePlus ఆక్సిజన్ వాయిస్ ఇంకా బెటర్ ఉంటుంది కలర్ వైస్ కన్నా. కాబట్టి Realme యూజర్స్ ట్రై చేయొచ్చు, బట్ ఈ GT 8 Pro చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నుంచి టెలికాం ఆపరేటర్స్ నుంచి జియో, ఎయిర్టెల్, విఐ ఈ ముగ్గురు కూడా నెక్స్ట్ 2-3 months లో వీళ్ళ ప్లాన్స్ ప్రైజెస్ పెంచబోతున్నారు. అరౌండ్ 10 to 15% వరకు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ మీద ప్రైజెస్ హైక్ చేయబోతున్నారు. అండ్ ఎయిర్టెల్ కూడా కొన్ని ప్లాన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసింది, కొన్ని ప్లాన్స్ తీసేస్తా ఉంది. అండ్ ఇప్పుడు వెరీ సూన్ 10 to 15% వరకు ప్రైస్ హైక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని పెరిగిపోతున్నాయి, మన ఇన్కమ్ తప్ప అన్ని పెరిగిపోతున్నాయి. ఈవెన్ యూపీఐ మీద కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. వెరీ సూన్ యూపీఐ పేమెంట్స్ ఫ్రీ కాదు, వీటి యూపీఐ పేమెంట్స్ కి చార్జెస్ పడతాయని చెప్పి ఒక న్యూస్ గట్టిగా వైరల్ అవుతా ఉంది. యాక్చువల్ గా ఇది కొంతవరకు నిజమే, బట్ మార్కెట్ లో చాలా స్పెక్యులేషన్స్ రన్ అవుతా ఉన్నాయి. ఈ యూపీఐ పేమెంట్స్ లో వీళ్ళు తీసుకొచ్చే చేంజెస్ ఏంటంటే, ఎవరైతే పర్సన్ టు పర్సన్, ఇప్పుడు మీరు నేను యూపీఐలో ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చేసుకున్నాం, మనకేం చార్జెస్ పడవు, ఫ్రీ. నేను మీకు ₹1,00,000 కొట్టచ్చు, మీరు నాకు ₹1,00,000 కొట్టచ్చు, చార్జెస్ ఏం పడవు. లేదు మీరు చిన్న యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు, లైక్ కూరగాయల షాప్కి వెళ్తారు, ఏదైనా చిన్న గ్రాసరీస్ అవి కొంటుంటారు, సో అలాంటి విషయాల్లో మీకు ఎక్కడ కూడా యూపీఐ చార్జెస్ పడవు, అవి కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. బట్ కొన్ని సెలెక్టెడ్ మర్చెంట్ అకౌంట్స్ కి మాత్రం వీళ్ళు మినిమం 3,000 రూపీస్ పైన ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే దాని మీద 0.3% చార్జెస్ పడతాయి. ఆ చార్జెస్ కూడా మీ మీద పడవు. ఎవరైతే మర్చెంట్ ఉంటారో, ఎవరైతే షాప్ కీపర్ ఉంటారో వాళ్ళ మీద పడతాయి చార్జెస్, మన మీద ఏం పడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹5,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అవతల పర్సన్ షాప్ కీపర్ కి 0.3% అంటే ₹15 చార్జెస్ పడతాయి. ₹5,000 ట్రాన్సాక్షన్ కి ₹15 చార్జెస్ పడతాయి. సో యాక్చువల్ గా ఇది తీసుకురావడం కూడా నాకు ఎందుకో కొంచెం నెగిటివ్ గానే అనిపిస్తుంది. ఒకవేళ జనాలు మనీ క్యారీ చేసినా చేయకపోయినా ఈ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ క్యాష్ అనే బోర్డు పెట్టేస్తారు, క్యాష్ ఒక్కటే తీసుకుంటాం, ఫోన్ పేలు ఇవన్నీ తీసుకోమని చెప్తారు. సో అప్పుడు సచ్చినట్టు మనం క్యాషే క్యారీ చేయాలి. సో ఇది చేయకుండా ఉంటే బాగుండేది. యూపీఐ పేమెంట్స్ మాత్రం ఎప్పటికీ అది ఫ్రీగా ఉంచేస్తేనే జనాలు దానికి అలవాటు పడతారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్, Xiaomi నుంచి Xiaomi మీజియా బ్రాండ్ ని ఇండియాలో అనౌన్స్ చేసింది. దీనిలో ఏమి స్మార్ట్ ఫోన్స్ ఏమి లాంచ్ చేయరు, కాకపోతే స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ వాక్యూమ్ క్లీనర్, ఎయిర్ ప్యూరిఫైయర్, కాఫీ మిషన్, ఇట్లాంటి కొన్ని స్మార్ట్ హోమ్ గ్యాజెట్స్ ఉంటాయి కదా, వాటిని ఈ బ్రాండ్ కింద Xiaomi ఇండియాలో లాంచ్ అయిపోతుంది. సో చూద్దాం వీళ్ళు ఏం ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్, Samsung నుంచి Samsung Galaxy S26 FE కి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చినాయి. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, బ్లాక్, పర్పుల్, మింట్, ఈ 3 కలర్స్ లో వస్తుంది. సేమ్ ఇవే కలర్స్ మనం ఎప్పటి నుంచో S23 FE నుంచి అయితే నేను చూస్తున్నా, అంతకుముందు కూడా ఉన్నాయనుకుంటా సేమ్ కలర్సే. కాకపోతే డిజైన్ లో ఒక చిన్న చేంజ్ తీసుకొచ్చారు. అంతకుముందు నార్మల్ గా కెమెరాస్ అనేవి డైరెక్ట్ గా బ్యాక్ ప్యానల్ మీద వచ్చేసేవి, ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బంప్ ఇచ్చారు, కెమెరాస్ చుట్టూతో ఒక చిన్న బంప్. ఇప్పుడు మనకి Samsung S26 సిరీస్ లో ఒక చిన్న బంప్ ఇచ్చారు కదా, సేమ్ ఇదే టైప్ లో S26 FE లో కూడా ఈ బంప్, కెమెరా బంప్ తీసుకొస్తున్నారు. డిజైన్ లో ఈ యొక్క చేంజ్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ చేంజ్ చేస్తున్నారు, ఈసారి Exynos 2500 ప్రాసెసర్ తో ఈ Samsung S26 FE వస్తుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని ఆల్మోస్ట్ S25 FE లో ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ అవే స్పెసిఫికేషన్స్ తో ఈ S26 FE వస్తుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుంది ఇండియాలో. సెప్టెంబర్ లో ఈ ఫోన్ నాకు తెలిసి ప్రైస్ ఎక్కువే పెడతారు. ఈ FE సిరీస్ అన్ని కూడా ఏంటంటే ప్రైస్ ఎక్కువగా లాంచ్ చేస్తారు, తర్వాత ఈ సెప్టెంబర్ సేల్స్ అవి వచ్చినప్పుడు తక్కువ ప్రైస్ కి అమ్మేస్తూ ఉంటారు అనమాట. సో చూద్దాం ఈ S26 FE అసలు ఏం చేంజెస్ చేస్తారు, ఏ ప్రైస్ కి లాంచ్ చేస్తారో సెప్టెంబర్ లో మనకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, గూగుల్ నుంచి గూగుల్ అసిస్టెంట్. ఇది తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండకపోవచ్చు. మన ఫోన్ లో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే ఈ గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలా ఫోన్స్ లో ఈ గూగుల్ అసిస్టెంట్ బదులు జెమినీ వస్తుంది కదా, డైరెక్ట్ గా పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే జెమినీ ఆన్ అవుతుంది. బట్ స్టిల్ చాలా డివైస్ లో ఇంకా గూగుల్
అసిస్టెంట్ ఆన్ అవుతుంది. అండ్ చాలా స్మార్ట్ డివైస్ ఏవైతే స్మార్ట్ వాచెస్ ఇట్లాంటివి అయితే ఉంటాయో వాటన్నింటిలో ఇంకా గూగుల్ అసిస్టెంటే వస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ 4th 2026 నుంచి కంప్లీట్ గా గూగుల్ అసిస్టెంట్ ని కంప్లీట్ గా ఆపేయబోతుంది. ఎక్కడైతే గూగుల్ అసిస్టెంట్ ఉంటుందో అన్ని ప్లేసుల్లో జెమినీని రీప్లేస్ చేయబోతున్నారు. మీకు స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి ట్యాబ్స్ కానీ వాచెస్ కానీ ఏవైతే వేర్ ఓఎస్ వాచెస్ ఉంటాయో ఆ స్మార్ట్ వాచెస్ కానీ ఈవెన్ ఆండ్రాయిడ్ ఆటో కార్లో ఉంటుంది కదా ఆండ్రాయిడ్ ఆటో వాటిలో కూడా ఎవ్రీవేర్ ఇంకెక్కడైతే సపోర్టెడ్ డివైసెస్ ఉంటాయో వాటన్నిటిలో గూగుల్ అసిస్టెంట్ రిమూవ్ చేసి జెమినీని వీళ్ళు ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం కొన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు. ఫస్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 లాంచ్ అయింది. ఇది 2799 లాంచ్ చేశారు. అండ్ సేమ్ ఇదే ఫోన్ ని పోకోలో రీబ్రాండ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పా కదా పోకో M8 పవర్ అనేది రెడ్మీ నోట్ 17 కన్నా కొంచెం తక్కువ ప్రైస్ కి ఒక 2-3 వేలు తక్కువకి లాంచ్ చేయొచ్చు అని చెప్పా కదా. సేమ్ అలాగే ఒక 3,000 రూపాయలు తక్కువకి పోకో M8 పవర్ లాంచ్ చేశారు. ఇది అరౌండ్ 24,999 25,000 రూపాయలకు లాంచ్ చేశారు. సేల్ లో కొందాం అనుకున్నా కానీ ఎందుకో ఇది అంత వర్త్ ఫోన్ నాకు అనిపించలేదు. ఒకవేళ మీరు కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. ఈ పోకో M8 పవర్ అయినా కొంచెం తక్కువ రేటుకి వస్తే ఓకే, కానీ రెడ్మీ నోట్ 17 అనేది నాకు అంత వర్త్ అనిపించలేదు. ఈవెన్ పోకో M8 పవర్ కన్నా మీకు రెడ్మీ నోట్ 15 SE అనేది ఇంకా బెటర్ ఆప్షన్. ఒకవేళ మీకు అది దొరికితే దానికి వెళ్ళండి, అది ఇంకా బెటర్ ఆప్షన్. అండ్ దాంతోపాటు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F70 Pro లాంచ్ అయింది. ఇది 25,999 లాంచ్ చేశారు బేస్ మోడల్. ఆల్రెడీ మీకు ప్రైజెస్ లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను. ఇది సేమ్ సామ్సంగ్ గెలాక్సీ M47 అమెజాన్ లో లాంచ్ అయింది కదా, సేమ్ అదే ఫోన్ ని రీబ్రాండ్ చేసి ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ గెలాక్సీ F70 Pro గా లాంచ్ చేశారు. బట్ ఈ ఫోన్ నేను అంత రికమెండ్ చేయను. ఈ ఫోన్ బాగా ల్యాగ్ అవుతుంది. నేను M47 ట్రై చేశాను, చాలా ల్యాగ్ అవుతుంది. సేమ్ అదే ఫోన్, ఇది జస్ట్ పేరు మారింది అంతే. సో భయంకరంగా ల్యాగ్ అవుతుంది. చూసుకోండి, ఒకసారి తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు వివో నుంచి వివో S2 ని లాంచ్ చేశారు. ప్రైస్ కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 40,000 రూపాయలకు లాంచ్ చేశారు. 39,999 లాంచ్ చేశారు. దీనిలో మినిటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 7300 ప్రాసెసర్ ఇది. సో ప్రైస్ అయితే టూ మచ్, చాలా ఎక్కువ అని చెప్పాలి. చూద్దాం, ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో కష్టమే. ఒకవేళ బయట ఏదైనా ఓపెన్ బాక్స్ దొరికితే ట్రై చేస్తాను. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.